విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు శ్రీ భరత్ల ప్రచారం హోరెత్తింది. దారి పొడవునా హారతులు పట్టి ప్రజలు స్వాగతం పలికారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లలా ముందుకు సాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డెక్కేటిపాలెం, రాజలింగంపేట, మామిడిపాలెం గ్రామాల్లో సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమగ్రమైన ప్లానింగ్ ప్రకారం ప్రణాళికాబద్దంగా ఈ ప్రాంతాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి పడకేసిందని, 3 రాజధానుల పేరిట 3 ముక్కలాటలాడుతూ కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందీప్ పంచకర్ల గారు కూడా పోటీ చేశారు, పనిచేశారు. మా ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు గారు కూడా గత 5 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పనిచేశారు. అయితే పొత్తు భాగంగా సీట్ల అడ్జస్ట్మెంట్లో గంటా శ్రీనివాస్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు సంతోషం ఏంటంటే కోరాడ రాజబాబు గారు, సందీప్ గారు కూడా ముందుకొచ్చి మద్దతు పలికి ఇవాళ మా వ్యక్తిగత స్వార్థాలు, మా భవిష్యత్తు కన్నా రాష్ట్ర భవిష్యత్తు చాలా ముఖ్యం, దానికోసం మేము పనిచేస్తామని వచ్చారు. అయితే ఇక్కడ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడారు. కొండ ప్రాంతంలో నీరు సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కావాలి అని, అక్కడ మరి యార్డ్లో అమ్మేసుకుంటున్నారని, మరి రైతు కేంద్రంలో ఎన్ని సమస్యలు పరిష్కరించాలంటే ఫస్ట్ ఒక మంచి ప్రభుత్వం రావాలి. రాష్ట్రం భవిష్యత్తు ఏంటి, మీ అందరి భవిష్యత్తు ఏంటి అనేది ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆలోచించారు. గత 2-3 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చినవ్వకుండా నేను పనిచేస్తాను అని. ఎప్పుడైతే బాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసి అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారో ఆ మొదటి వారంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను ఇంకా నిర్ణయం చేసుకున్నాను, నేను ఈ పొత్తుకెళ్తున్నాను అని చాలా బలంగా చెప్పారు. ప్రత్యేకంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎప్పుడైతే నిరుత్సాహపడుతున్నారో ఆ అనౌన్స్మెంట్ విని